జాకెట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని తిరిగే అలీ జనసేన పార్టీలో చేరకపోవడంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీని ఇరుకున పెట్టే ప్రశ్నల్ని సంధించారు యాంకర్. మీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ అడిగితేనే కానీ పార్టీలోకి వెళ్తారా, లేక ఆయన కూడా మంత్రి పదవి ఆఫర్ చేయకపోవడం వల్ల పార్టీలోకి వెళ్లలేదా అన్న ప్రశ్నకు సమాధానంగా అలీ ఇలా స్పందించారు. పవన్ కళ్యాణ్ నా పార్టీలోకి రా అలీ అని నన్ను పిలవలేదు. ఆయన పార్టీ పెడుతున్నారన్న విషయం నాకు ముందే తెలుసు. కానీ ఆ విషయంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ నాతో చెప్పలేదు. పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్లలేదు. పార్టీ స్థాపించిన తర్వాత కూడా నువ్వు రా, నాకు హెల్ప్ చేయి, నా తరపున ప్రచారం చెయ్యి అని ఆయన అనలేదు. అయితే ఆయన వల్ల నాకు ఇబ్బంది ఉంటుందని బహుశా పిలిచి ఉండరు. ఆయన సొంతం అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టరు. నాతో పాటు ఏ ఆర్టిస్ట్ ని కూడా ఆయన పిలవలేదు. తన వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే ఎవరిని పవన్ పార్టీలోకి పిలవరు. సో ఆయన పిలవలేదు, నేను వెళ్లలేదు అన్నారు అలీ. ఇక మీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు జగన్ తో, మరోవైపు లోకేష్, చంద్రబాబులతో పోరాటం చేస్తుంటే మీరు వెళ్లి ఆ పార్టీలతో కలవడం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా నేను టీడీపీ మనిషిని అని పవన్ కళ్యాణ్కి తెలుసు. అప్పుడప్పుడు అడిగేవారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టికెట్ ఇస్తుందా నీకు, పోటీ చేస్తున్నావా అని. అప్పుడు లేదండి అనేవాడిని. అయినా సినిమా వేరు, పార్టీ వేరు, స్నేహం వేరు. ఫైనల్ గా నేను ఇంకా ఏ పార్టీలోకి వెళ్తాను అన్నది సస్పెన్స్. ఏ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తా అంటూ మరోసారి కుండ బద్దలు కొట్టేశారు అలీ. మొత్తానికి అలీ మంత్రి పదవి విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. కానీ ఏ పార్టీ అన్నది ఇంకా సస్పెన్స్. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.